శ్రీమాత్ర నమః శ్రీ గురుభ్యో నమః మన ఛానల్కు స్వాగతం. కుంభరాశి వారికి రేపటి నుంచి 2035వ సంవత్సరం వరకు ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఈ రాశి జాతకులకు జరగబోయేది ఇదే. రేపు గ్రహాలలో విశేషమైన మార్పులు జరగడం వలన ఈ యొక్క కుంభరాశి వారికి రాబోయే 2035వ సంవత్సరం వరకు ఎంతో అద్భుతమైన అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతున్నది. అయితే అసలు ఈ కుంభరాశి వారికి రేపటి నుండి ఏ విధంగా ఉండబోతుంది, ఇక వీరి జీవితంలో రాబోయేటటువంటి అదృష్టం ఎలా వీరి ఇంటి తలుపు తట్టబోతుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ యొక్క కుంభరాశి జాతకులకు రేపటి నుండి కూడా 2035వ సంవత్సరం వరకు వీరి జీవితంలో ఎన్నో యోగవంతమైన అద్భుతమైన మార్పులు అనేవి కలగబోతూ ఉన్నాయి. ఇక వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇక రేపటి నుండి 2035వ సంవత్సరం వరకు మీకు ఎంతగానో అదృష్టం అనేది కనిపిస్తుంది. మీకు మానసికమైన ప్రశాంతత అనేది ఈ సమయంలో లభించబోతుంది. ఇక కుటుంబ సభ్యులతో కలిసి మీరు సంతోషకరమైన జీవితాన్ని గడపగలుగుతారు. అలాగే పిల్లలతో కలిసి చలాకీగా ఆడుకోవడం, పిల్లలతో కలిసి ఆనందంగా ఉండడం, వారితో కలిసి వేరే వేరే ప్రదేశాలకు ప్రాంతాలకు వెళ్ళడం, ఇవన్నీ కూడా జరగడం వలన మీకు ఈ సమయంలో మానసికమైన ప్రశాంతత అనేది పూర్తిగా లభిస్తుంది. ఇక కుంభరాశి వారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ వ్యాపారానికి సంబంధించి అలాగే ఉద్యోగానికి సంబంధించి నూతన నిర్ణయాలు అనేవి ఈ సమయంలో మీరు తీసుకోబోతున్నారు. ఇక మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా ఆనందంగా అన్యోన్యంగా ఉండగలుగుతారు. ఇక మీకు గతంలో మీ కుటుంబ సభ్యులతో కానీ మీ జీవిత భాగస్వామితో కానీ లేదా బయట వ్యక్తులతో కానీ మీకు ఏమైనా మనస్పర్ధలు విభేదాలు ఉన్నట్టయితే కనుక అవి ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. అందరితో కలిసి ఆనందంగా సంతోషంగా ఉంటారు. ఇక కుంభరాశి వారికి కొత్తగా బిజినెస్ పరంగా ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అని ఆలోచన చేస్తున్న వారికి ఈ సమయంలో మీరు కొత్తగా వ్యాపారాన్ని స్టార్ట్ చేసుకోవడం చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో మీకు అదృష్టం అనేది ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు మొదలు పెట్టుకుంటే దాని ద్వారా మీరు తప్పకుండా వ్యాపారంలో బిజినెస్లో ఖచ్చితంగా సక్సెస్ను సాధిస్తారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీకు బాగా సపోర్ట్ చేస్తారు. కాబట్టి కొత్తగా ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అని యోచన చేస్తున్న వారికి ఈ సమయంలో మీరు స్టార్ట్ చేసుకోవడం చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశి వారికి రేపటి నుండి కూడా వాళ్ళకు 2035 వరకు అదృష్టం అనేది ఉంటుంది. కాబట్టి మీ యొక్క జీవితంలో ఎన్నో మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఆర్థిక పరంగా చాలా బాగా సంపాదించుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాలు చేసేవారికి పై అధికారుల ప్రశంసలు అలాగే ప్రమోషన్లు రావడం వలన ఆర్థిక పరంగా ఎంతోగానో అనుకూలవంతంగా ఉంటుంది. అలాగే వ్యాపారాలు చేస్తున్న వారికి గతంలో వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇప్పుడు మంచిగా మీరు రెట్టింపు లాభాలను పొందుకుంటారు. ఇక ఇది వరకు మీకు ఏవైనా రుణ బాధలు అప్పులు ఉంటే గనక ఈ కాలంలో ఆ అప్పులు అన్నీ కూడా మీరు తీర్చివేయగలుగుతారు. అలాగే ఈ సమయంలో మీరు ఎన్నో శుభవార్తలు అనేవి వినబోతూ ఉన్నారు. ఇక కుంభరాశి వారు ఎంతో కాలంగా స్థిరాస్తికి సంబంధించిన స్థలాన్ని కానీ ఖరీదైన వాహనాన్ని కానీ ఇంట్లో విలువైన వస్తువులు బంగారం కొనుగోలు చేయాలి అని కళ్ళు కనేవారికి ఈ సమయం అద్భుతమైన సమయం అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే గృహ నిర్మాణం చేయాలని ఎవరైతే ఆలోచనలు చేస్తున్నారో వారికి కూడా ఇది ఎంతో అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారి యొక్క ఆరోగ్యపరంగా చూసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు అస్సలు కనిపించడం లేదు. వీరి ఆరోగ్యం చాలా బాగుంటుంది. వీరికి గతంలో ఉండేటటువంటి అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. అలాగే మీరు కోరుకునే విధంగానే మీ యొక్క జీవితం అనేది పూర్తిగా రేపటి నుంచి మారబోతూ ఉంది. ఇక మీరు కోరుకునే ప్రతి ఒక్క కోరిక కూడా రేపటి నుంచి మీకు నెరవేరబోతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. అదేవిధంగా ఇది వరకు మీరు చేపట్టిన అన్ని పనులు కూడా ఈ సమయంలో సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే మీకుండేటటువంటి అన్ని సమస్యలు తొలగిపోతాయి. ఇక కుంభరాశి వారికి తగిన పరిస్థితులకు తగ్గట్టుగా డెసిషన్ తీసుకోవడం కూడా చాలా మంచిది. కుంభరాశి వారికి 2035 వరకు అదృష్టం అంటే మామూలు విషయం కాదు. కాబట్టి మీకు వచ్చేటటువంటి ఈ అద్భుతమైన అదృష్టాన్ని అస్సలు విడిచిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోండి. మీకుండేటువంటి ఆర్థిక ఇబ్బందులు, ఎవరికి చెప్పుకోలేని సమస్యలు అన్నీ కూడా పూర్తిగా ఈ సమయంలో తొలగిపోతాయి. ఇక కుంభరాశి వారు రేపటి నుంచి కూడా కొత్త అవకాశాలు అనేవి మీకు రాబోతూ ఉన్నాయి. అదేవిధంగా ఇది వరకు ఆగిపోయిన అన్ని పనులు కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు.
అలాగే కొత్త కొత్త అవకాశాలు అంది వస్తాయి. వచ్చేటటువంటి అవకాశాలను అస్సలు విడిచిపెట్టుకోకుండా వినియోగించుకోండి. ఇక కుంభరాశి వారు రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ కాలం మీకు అనుకూలవంతమైన కాలం అని చెప్పుకోవచ్చు. ఎన్నో నూతన విషయాలు ఈ సమయంలో మీకు తెలుసుకుంటారు. ఇక స్థిరాస్తులకు సంబంధించిన కేసులు ఏవైనా కోర్టులో ఉంటే ఆ కేసులు ఈ సమయంలో మీకు అనుకూలంగా వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా కుంభరాశి వారికి ఒక స్త్రీ కారణంగా రేపటి నుంచి 2035 వరకు మీ జీవితం అనేది అద్భుతంగా మారబోతూ ఉంది. ఆ స్త్రీ ఎవరో కాదు, ఆమె మీ తల్లిగారు కావచ్చు, లేదా మీ జీవిత భాగస్వామి కావచ్చు, లేదా మీ చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, లేదా మీ కూతురు కావచ్చు. ఆ స్త్రీ కారణంగా మీ జీవితం అయితే రేపటి నుండి మారబోతూ ఉంది. అంటే మీరు చేస్తున్న పనుల్లో విజయాన్ని పొందే వరకు వారు మీ వెన్నంటే ఉంటారు. మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ప్రోత్సహిస్తూ ఉంటారు. ప్రతి విషయంలో కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు. అలాగే ప్రతి విషయంలో కూడా మీకు సపోర్ట్ ఇస్తారు. కాబట్టి మీకు ఉండేటటువంటి సమస్యల నుండి కూడా మీరు బయటకు వచ్చేయగలుగుతారు. ఇక ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో సంతానం విషయంలో ఒక శుభవార్త వింటారు. ఇక కుంభరాశి వారికి 2035 సంవత్సరం వరకు అదృష్టం అంటే మామూలు విషయం కాదు. కాబట్టి వచ్చేటటువంటి ఈ అదృష్ట యోగాన్ని అసలు విడిచిపెట్టుకోకుండా వినియోగించుకోవడంతో పాటుగా కుంభరాశి వారు భవిష్యత్తు గురించి కూడా ఆలోచనలు చేయడం చాలా మంచిది. భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలు చేసుకోండి. ఫ్యూచర్లో కూడా సక్సెస్ను సాధించడం కోసం ఈ రోజు నుండి ప్రయత్నం చేస్తే రాబోయేటటువంటి భవిష్యత్తు మీకు ఎంతో అనుకూలంగా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, చూశారు కదా, రేపటి నుండి కూడా 2035 వరకు ఈ యొక్క కుంభరాశి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో అనే విషయాన్ని తెలుసుకున్నారు కదా. ఇక ఈ రాశి వారు మరిన్ని శుభఫలితాల కోసం సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి ఆ శివ పరమాత్మని దర్శించుకోండి. అలాగే మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని దర్శించుకొని హనుమాన్ చాలీసా పఠించుకోండి. మీకు వీలైతే ఒక 10 మందికి అన్నదానం చేయండి. అన్నదానం అన్ని దానాల్లోకి ఎంతో శ్రేష్టమైన దానం. దీనివల్ల మీకు గ్రహ దోషాలు, జాతక దోషాలు ఉంటే అవి పూర్తిగా తొలగిపోతాయి. ఇక మీరు చేస్తున్న అన్ని పనులు మీకు 3 పూలు 6 కాయలుగా ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.